నువ్వు మాత్రం చెప్పాల్సింది నేను ఏదైతే చెప్తానో దాన్ని చెప్పేసి నువ్వు వచ్చే. హల్లెలూయా. అది దేవుడు ప్రవక్తను పంపించింది. ఎందుకంటే దేవుడు తన ప్రజల యొద్దకు, తిరుగుబాటు చేయు ప్రజల యొద్దకు, వ్యతిరేకమైన ప్రజల యొద్దకు, సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకమైన ఆ ప్రజల యొద్దకు దేవుడు ప్రవక్తను పంపించి దేవుడు స్వరాన్ని వినిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు స్వరము ఎంత గంభీరంగా వినబడుతున్నా, దగ్గరగా వినబడుతున్నా స్వరాన్ని ఆలకించే నాదులు లేదని. విచిత్రం ఏంటంటే ఎంత భయంకరమైన స్వరం, ఎంత గంభీరంగా ప్రజలకి దేవుడు వినిపిస్తున్నా కూడా ఆ స్వరాన్ని హృదయంలోకి తీసుకొని లోబడి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకునే మనుషుడు కనబడట్లేదు. హల్లెలూయా. దేవుడు చాలా ఆవేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎప్పుడు నా ప్రజలు నా ఎద్దకు వస్తారు, ఎప్పుడు నా జనులు నా ఎద్దకు వస్తారు, ఎప్పుడు నా ఆత్మను వారు పొందుకుంటారు, ఎప్పుడు నా స్వరాన్ని వాళ్ళు వింటారు అని ఎంతో ఆశతో దినమల్లా ఆయన చేతులు కాకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు. దినమల్లా ప్రతి సెకండ్, ప్రతి రోజు కూడా ఆయన 2 చేతులు కాకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ వచ్చే ప్రజలు లేరు. ఎందుకంటే వారి వారి ఆలోచన వారికి ఉన్నాయి, వారి వారి సంప్రదాయాలు వారికి ఉన్నాయి, వారి వారి పనులు వారికి ఉన్నాయి, వారి వారి క్రియలు వారికి ఉన్నాయి, వారి వారి సొంత అభిప్రాయాలు వారికి ఉన్నాయి. దాన్ని విడిచి బయటకు రావడానికి వారు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పినా, ఎంత ఏడుస్తూ చెప్పినా, ఎంత కోపంతో చెప్పినా, ఎంత భయపడుతూ చెప్పినా లెక్క చేసి ఆ స్వరాన్ని ఆలకించే మనుషులు సర్వైపోయారు. హల్లెలూయా. అందుకే దేవుడు అంత ప్రాయశ్చిత్తం పొందు కూడా సాతాను చేత ఎందుకు ఆ విధంగా కొట్టబడుతున్నాడంటే కారణం ఇదేనండి. ఆయన సృష్టించిన ప్రజలు ఆయన ఆరాధించడం మానేసి, ఆయన సృష్టించిన ప్రజలు ఆయన ఆరాధించడం మానేసి ఆయన మీద తిరుగుబాటు చేసి ఆ పక్కనున్న సాతాన్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఆ పక్కనున్న సాతాన్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ప్రజల పరిస్థితి అలా ఉంది. అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కార్యాలన్నీ కొలప్స్ కూడా కారణం ఏంటంటే సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి సాతానుని ఆరాధించే ప్రజలు ఎక్కువైపోయారు. ఆయన సృష్టించిన సృష్టికర్త అయిన ప్రజలు ఆయన ఆరాధించడం మానేసి సాతాన్ని ఆరాధిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు ఈ ముంచుకు వస్తున్నట్టుగా తీసుకొస్తున్నాడు.